వెల్కమ్ టు హాట్ టాపిక్. నేను మీ బ్రహ్మనాయుడు. సో మొత్తానికి నేడు వైకాపా బృందం ఢిల్లీ వెళ్ళనుంది. సో ఢిల్లీలో ధర్నాకి వైకాపా అధినేత పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయని, అయితే ఏపీలో ఎవరు పట్టించుకోవట్లేదని, ప్రభుత్వం అసలే పట్టించుకోవట్లేదని తమ గోడు ఢిల్లీలో వెళ్ళబోసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఢిల్లీ అయితే కదులుతూ ఉంది. సో మరి ఢిల్లీ వెళ్ళి వారు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేసి ధర్నా చేసి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు స్థితిగతులు అక్కడ వివరిస్తామని, వైకాపా నేతల మీద జరుగుతున్న దాడులకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు అక్కడికి వెళ్ళి రిలీజ్ చేస్తామని, దేశమంతా చూసేలా పోరాటం చేస్తామంటూ ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే వైకాపా అధినేత సోదరి ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మాత్రం దానికి పూర్తి భిన్నంగా వైసీపీ మీద కౌంటర్ల మీద కౌంటర్ ఇస్తామన్నారు. అసలు ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు మీరు? మీ పరిపాలనలో 5 సంవత్సరాల రాష్ట్రం రావణ కష్టం అవుతుంటే మరి ఎందుకు ఢిల్లీ వెళ్ళలేదు? బాబాయిని అత్యంత దారుణంగా మన బాబాయిని చంపేస్తే మన బాబాయిని చంపిన వాళ్ళని పట్టుకోవాలి, మరి శిక్షించాలి నిందితులని చెప్పేసి ఢిల్లీలో ఎందుకు దీక్ష చేయలేదు? బాబాయిని చంపిన వాళ్ళనే వెంటేసుకొని తిరుగుతున్నావు కదా. అదేవిధంగా ఒక ఎమ్మెల్సీ ఒక దళితుడిని చంపేస్తే మరి ఆయన వెంటేసుకొని తిరిగావు కదా. మరి అదేవిధంగా ఏపీకి ప్రత్యేక హోదా లాంటి అంశాల మీద, మరి పోలవరం సంబంధించిన అంశాల మీద, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన అంశాల మీద ఎందుకు ఢిల్లీ వెళ్ళలేదు? ఎందుకు ఢిల్లీ వెళ్ళి ఎందుకు ధర్నా చేయలేదు అని చెప్పి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ఆర్ ముద్దు బిడ్డ ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పెద్ద ఎత్తున తన అన్ననే టార్గెట్ చేస్తూ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు అయితే సంచలనంగా మారాయి. నిన్న ఏపీ అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆయనతో పాటు 11 మంది శాసనసభ్యులు, అదేవిధంగా ఎమ్మెల్సీలు అందరూ కూడా నల్ల కండవాలతో నిరసన ప్రదర్శించారు. అసెంబ్లీలో గవర్నర్ గారి ప్రసంగం చేస్తుండగా మరి వీ వాంట్ జస్టిస్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసి గవర్నర్ గారి ప్రసంగాన్ని కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికైనా చూస్తే స్వయాన సోదరి సైతం కూడా, షర్మిల సైతం కూడా వ్యక్తిగత కక్షలను వాటికి రాజకీయ రంగు పులిమి తద్వారా లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆలోచనలు మానుకోవాలని చెప్పేసి స్వయాన ఆయన సోదరే మాట్లాడుతుండటం అయితే నిజంగా అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. అసెంబ్లీలో ఉండే ధైర్యం లేక, అసెంబ్లీలో మాట్లాడే ధైర్యం లేక మరి ఈ విధంగా ఢిల్లీ పేరుతో, ధర్నాల పేరుతో సాకులు వెతుక్కుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అంటూ మరి ఆయన సోదరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆయన మీద పెద్ద ఎత్తున పోరాటానికైతే దిగుతున్న పరిస్థితులే స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ముందు ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు పెద్దలు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళని, వాళ్ళ హృదయాలని గెలుచుకున్నప్పుడే బయట వ్యక్తుల దగ్గర మరి వారి దగ్గర నమ్మకాన్ని నిలబెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇంట్లో సొంత చెల్లెలను సైతం కూడా మరి వెన్నుపోటు పొడిచాడు జగన్మోహన్ రెడ్డి అంటూ సాక్షాత్తు షర్మిల మాట్లాడటం మాటలు ఏదైతే ఉన్నాయో, ఇక వైకాపా భవిష్యత్ ఏదైతే ఉందో ఆ భవిష్యత్తుకి ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చెక్ పెట్టే విధంగా కూడా ఆవిడ చాలా ముందస్తు వ్యూహంతో మాట్లాడుతూ ఉన్న పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని సైతం కూడా షర్మిల ఘాటుగానే విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతూ ఉన్నాయి, మరి వాటిని కనీసం గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం ఎందుకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి చేయలేకపోతున్నారంటూ షర్మిల పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఢిల్లీలో తన సోదరుడు చేసినటువంటి ధర్నా మీద స్వయాన సొంత చెల్లెలు షర్మిలనే పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్న పరిస్థితి ఉంది. మరి అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మీద షర్మిల ఫైర్. ఇదే ఇవాళ హాట్ టాపిక్. హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం చందు శ్రీనివాస్ గారు, రాజకీయ విశ్లేషకులు, మనతోటి జూమ్ కాల్ స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా చిన్నప్పరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా నరసింహప్రసాద్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కల్చర్ వింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా గతంలో రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి కూడా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మరికొద్దిసేపట్లో ఆయన కూడా మనతోటి జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా చిన్నప్పరెడ్డి గారితో మాట్లాడదాం. వైకాపా నాయకులు చిన్నప్పరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఏంటండి మొత్తానికి ఎక్కడ దాకా వచ్చింది? ఢిల్లీలో ధర్నా కార్యక్రమాలు అందరూ చేరుకున్నట్లేనా, చేరుకుంటారా ఈరోజు? సార్, ఈ రోజు పొద్దున 9 గంటలకు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి ప్రయాణం అవుతా ఉన్నారు. అందరూ కూడా ఢిల్లీ వైపు
ప్రయాణానికి ఈ రోజు సాయంత్రం రాత్రి కల్లా అందరూ చేరుకుంటారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి అరాచకాలని ఇక్కడ చెప్పుకోవడానికి మాకెక్కడా స్పేస్ కనపడలేదు. ఓకే. చెప్పిన వినే నాదుడు లేదు, చూసినా పట్టించుకునే వాళ్ళు లేరు. టీవీలు మొత్తుకున్నా సరే ఏ మాత్రం కూడా ప్రజలకి ఇబ్బంది జరుగుతుంది, ప్రజలుగా చూసేటటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ పార్టీలుగా చూసేటటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వం నడుస్తా ఉంది. ప్రజలుగా చూసినట్టయితే ఏ ప్రజలకు కష్టం వచ్చినా సరే స్పందించే అవకాశం ఉంటది. ఇది ప్రజలుగా చూడట్లేదు కాబట్టి ఇక మాకున్న అవకాశం ఇక్కడ తప్పితే మళ్ళీ ఢిల్లీలో ఉంటుంది. అందుకని ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రాష్ట్రాల చూపుని ఈ యొక్క అరాచకాల మీద పడేటట్టుగా దేశం మొత్తం చూసే విధంగా చూపించాలని చెప్పేసి ఒక అవకాశాన్ని వాడుకోవటం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఈ అవకాశాలన్నింటినీ అక్కడ ఆ వీడియోల్ని, ఫోటోల్ని దేశం మొత్తం చూసేటట్టు ఈ అరాచకాలన్నింటినీ చూపించి రాష్ట్రపతి పరిపాలన కోరతాం. ప్రధానమంత్రి గారిని కలిసే అవకాశాన్ని ఉపయోగించుకుంటాం. అపాయింట్మెంట్ ఇచ్చారా ప్రధానమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి? లేదు. అలాగే అమిత్ షా గారిని కలిసే అవకాశాన్ని ఉపయోగించుకుంటాం. రాష్ట్రపతి గారిని కూడా కలుస్తాం. ఖచ్చితంగా జరిగినటువంటి ఇబ్బందిని దేశం మొత్తానికి చూపిస్తాం. ఖచ్చితంగా ప్రజలుగా ఎలక్షన్ల వరకే రాజకీయాలుగా చూడాలి. తర్వాత అంతా కూడా ప్రజలని పరిపాలించాలి, కానీ పార్టీలను పరిపాలించేటట్టుగా ఉండకూడదు అనేది మా ఉద్దేశం. అలాగే ఈరోజు నిన్న ఒక టీవీలో నేను చూశాను, షర్మిలా మేడం గారు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా మాకు షర్మిలక్క, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, షర్మిల గారు కాంగ్రెస్ చీఫ్ ఆంధ్రప్రదేశ్ కి, వారి యొక్క నినాదాన్ని వాళ్ళు వాడుకోవచ్చు. అలాగే షర్మిల గారు మాట్లాడుతూ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉన్నారని భావిస్తున్నారేమో నాకు అర్థం కావట్లేదు. ఎవరు షర్మిల గారు భావిస్తున్నారా? ఓకే. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి ప్రశ్నలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని అడుగుతా ఉన్నారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. ప్రత్యేక హోదా గురించి జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారి 62 సార్లు ఢిల్లీ వెళ్తే 62 సార్లు కూడా ప్రధానమంత్రి గారిని ఎన్నిసార్లు అయితే కలిశారో అన్ని సార్లు కూడా ప్రత్యేక హోదా గురించి ఆ లెటర్లలో వాటిల్లో మాట్లాడటం జరిగింది. కానీ ఆ రోజు మనం సంఖ్యాబలంగా బీజేపీ బలంగా ఉండటం వల్ల మనం ఏమీ డిమాండ్ చేయాలి కాలేదు. ఈ రోజు ఒక మహా అదృష్టంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక అవకాశం వచ్చింది. ఈ రోజు ప్రత్యేక హోదా ఇస్తావా సస్తావా అంటే సచ్చినట్టుగా ఇవ్వాలా. ఇవాళ ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చినటువంటి హామీ. అది 2014లో రాష్ట్రం విడిపోయేటప్పుడు 15 సంవత్సరాలు ప్రత్యేక హోదాకి హామీ ఇచ్చినటువంటి బీజేపీ ఈ రోజు అధికారంలో ఉంది. చంద్రబాబు నాయుడు గారి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంది. అలాంటి అవకాశాన్ని వాడుకోమని చంద్రబాబు నాయుడు గారికి చెప్పి, చంద్రబాబు నాయుడు గారిని అవసరమైతే ఆ ప్రభుత్వంలో నుంచి బయటికి రా, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసుకో, ప్రత్యేక హోదా సాధించమని ఆయన అడగాల్సింది పోనిచ్చి, జగన్మోహన్ రెడ్డి నువ్వు వాడికి వెళ్తున్నావు ప్రత్యేక హోదా గురించి అడుగుతున్నావు అంటే మరి ఈ చెల్లెలు మరి మనం ఏమనుకోవాలో అర్థం కావట్లేదు. అలాగే వినుకొండకు సంబంధించినటువంటి అంశంలో వాళ్ళు సొంతగా విచారణ చేపించడమో లేకపోతే వాళ్ళకున్న సోర్స్ ద్వారా తెప్పించుకున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. స్వయంగా వెళ్ళు తల్లి, అక్కడికి వెళ్తే నీకు అర్థం అవుతుంది. వాళ్ళు వీళ్ళు చెప్పినటువంటి మాటలు లేకపోతే ఎల్లో కలర్ వాళ్ళు పంపించినటువంటి పేపర్లు చదివితే వాళ్ళిద్దరు అన్నదమ్ములు కొట్టుకొని చచ్చిపోయినట్టుగానే చెప్పొచ్చు మీరు, లేకపోతే సొంత మనుషులే ఒక పార్టీ వాళ్ళే చనిపోయినారని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వాస్తవం నీకు తెలియదు కదమ్మా. వాస్తవం తెలియాలంటే నువ్వు వినుకొండ వెళ్ళాలి. వినుకొండ వెళ్ళు, అక్కడ వాస్తవం ఏందో తెలుసుకో, అక్కడి నుంచి ఇది నిజమేనని చెప్పేసి అక్కడ ఆ తల్లిదండ్రులతో మాట్లాడితే నీకు అర్థం అవుతుందమ్మా. ఆ తల్లిదండ్రుల క్షోభ జీవితాంతం
ఈ తెలుగుదేశం యొక్క అరాచకాలకి, అక్రమాలకి, ఆ గొడ్డలకి దెబ్బకి, ఆ కొబ్బరి బొండాల కత్తి దెబ్బకి ఆ పిల్లోడు నరక యాతన పడ్డాడు కదా. జీవితాంతం ఆ తల్లిదండ్రులు మర్చిపోరమ్మా. షర్మిలా గారు, మీరు ఖచ్చితంగా వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. ఇక్కడ చిన్నప్పటి గారు, రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయ వారసత్వం ఎవరిదంటే మీరేం చెప్తారు? ఒక రాజశేఖర రెడ్డి గారి సీనియర్ అభిమానిగా, మరి ఆయన మరణం తర్వాత ఆ కుటుంబంతో కలిసి పాదయాత్ర నడిచినటువంటి వ్యక్తిగా, మరి ఆ కుటుంబానికి రాజకీయ వారసత్వం ఎవరిదంటారు? సార్, రాజకీయ వారసత్వం ఎవరో ఇస్తే రాదండి. రాజకీయ వారసత్వం కాదు, దానికి సంబంధించి ఆ లెగసీని జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రతోటి ప్రజల మన్నలను పొందాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఆల్రెడీ ప్రూవ్ అయింది. ఇవాళ వారసత్వం గురించి ప్రత్యేకంగా కుట్టుకోవాల్సిన పని లేదు సార్. ఎవరి చరిష్మా వాళ్ళకు ఉంటుంది. షర్మిలా గారు తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టుకున్నారు. అక్కడ పెట్టుకొని వారసత్వాన్ని ఏం సాధించారో చూశారు మీరు. మా నాయకుడు ఇక్కడ పార్టీ పెట్టారు, ముఖ్యమంత్రి అయ్యారు, ప్రతిపక్ష పాత్ర పోషిస్తా ఉన్నాం. మళ్ళీ రాబోయే రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాం. అందుకనే వారసత్వం గురించి మాకు పోటీయే లేదు. అయితే ఒకటండి, బాబాయి మన బాబాయిని చంపేశారు, బాబాయిని చంపిన వాళ్ళని ఎంటబెట్టుకుని తిరుగుతూ ఉన్నావు, బాబాయిని ఎవరు చంపారు, 5 సంవత్సరాలు అధికారం ఉన్నా కూడా కనీసం తేల్చలేకపోయావు, మరి దాని మీద బాబాయ్ హత్య మీద ఢిల్లీలో ధర్నా ఎందుకు చేయలేకపోయావు అని చెప్పేసి ఆవిడ అడిగిన మాటలకు ఏం చెప్తారు మీరు? మన బాబాయ్ హత్య జరిగింది 2018 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. ఆ రోజే సిబిఐ విచారణ కోరింది జగన్మోహన్ రెడ్డి గారు. ఢిల్లీ లెవెల్లో ఉన్నటువంటి సంస్థని కోరింది జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ వేయమని. సిబిఐ వేశారు, సిబిఐ విచారణ జరుగుతుంది. మీరెవరండి? అంతకుండా పక్కన వేసుకొని తిరుగుతున్నారని సర్టిఫికేషన్ ఇవ్వడానికి మీరెవరు? కోర్టులు ఇచ్చినాయా? లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు మీరు నన్ను హంతకుడు అంటే నేను హంతకుడినే, ఇంకొకరిని హంతకుడు అంటే హంతకుడే, మీరేమో రాజముద్ర అనుకున్నారా? అలాంటిది ఏమి ఉండదు. న్యాయం గెలిచి తీరుతుంది. నిజాలు బయటకు వస్తాయి. గొడ్డలి పోటు ఎవరి ద్వారా పడిందో, ఎవరి కుట్ర ద్వారా పడిందో, దాని వెనకాల ఎవరున్నారో మొత్తం రాబోయే రోజుల్లో సిబిఐ ద్వారా బయటపడతాయి. తీరాల్సిందే. 10 ఏళ్ళు పట్టిద్దా ఇంకా? సార్, చట్టంలో ఉన్నటువంటి వాళ్ళు చట్టాలకు సంబంధించి, కోర్టులకు సంబంధించి ఆల్రెడీ కోర్టులో ఉంది. అది ఎన్ని సంవత్సరాలు రేపు ముగించమనండి, మేము వద్దన్నామా? సొంత చెల్లెళ్ళిద్దరిని వెన్నుపోటు పొడిచారు జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఆవిడ మాట్లాడితే, ఎక్కడా కూడా వైకాపాలు ఎవరో కూడా తిరిగి కౌంటర్ వేయటానికి కూడా సాహసం చేయలేని పరిస్థితులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందా? ఖచ్చితంగా కౌంటర్ ఇస్తాం సార్. వెన్నుపోటు మేము పొడవటమేంది సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది, కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వారు కూడా ఒక అభిమానిగా, ఒక చెల్లెలుగా, ఒక రాజశేఖర రెడ్డి కూతురుగా పనిచేస్తానని చెప్పేసి చేసింది. విజయమ్మ గారు కూడా పార్టీ కోసం పనిచేశారు, అందరూ పనిచేశారు. ఇవాళ నేనెంత పనిచేశానో వాళ్ళు అంతే పనిచేశారు. అంతేగాని దానికి ప్రతి కార్యకర్త, నేనని కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతి వాళ్ళు కూడా ఓన్ చేసుకొని సొంత కుటుంబ సభ్యుల్లాగా, సొంత అన్న, చెల్లి, మేనమామ లాగా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండి పనిచేశాం. షర్మిల ఒక్కతే జగన్మోహన్ రెడ్డికి చెల్లెలు కాదు. షర్మిల ఒక్కతే రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని కాదు. అందుకని అందరం పనిచేసాం. పనిచేసిన వాళ్ళకి రకరకాలుగా అవకాశాలు వచ్చినాయి. మరికొందరికి కొన్నిసార్లు కొంత లేట్ అవ్వచ్చు. ఆవిడకి రాలేదుగా పాపం అవకాశం. ఓపిక లేక రకరకాల పార్టీలతోటి పొత్తులు పెట్టుకొని, రకరకాల పార్టీలతోటి ఎత్తులు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని నిర్వీర్యం చేయాలని చెప్పేసి అనుకుంటున్నారేమో. కానీ మొన్న ఓడిపోయిన తర్వాత మొదటిసారి వినుకొండ పోతే చూశారు, నెల్లూరు పోతే చూశారు ప్రజాబలం. జగన్మోహన్ రెడ్డి ఓడిపోలేదు. ప్రజల మనసు గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రి అయి తీరుతాం. దానికి తగ్గట్టుగానే ప్రజలకి మంచి జరిగేదానికి ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చే విధంగా మేము ప్రయాణం చేస్తాం. అలాగే ఇంకొక మాట సార్, అసెంబ్లీకి వెళ్ళాలి కదా సార్. ఒకవేళ కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చకపోతే వారిని ప్రశ్నించాలంటే మీరు మీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళాలి కదా సార్.
అసెంబ్లీకి వెళ్ళాం, అసెంబ్లీకి రారు రారు అని చెప్పేసి నిన్నటి వరకు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీని గౌరవిస్తారు, అసెంబ్లీకి వెళ్తారు, ప్రజావాణిని వినిపిస్తారు, ప్రజల కోసం చేయాల్సినప్పుడు ఇక్కడ చెప్పుకునేటటువంటి అవకాశం లేదే. అందుకే ఆడ పార్లమెంట్ జరుగుతా ఉంది, ఈడ అసెంబ్లీ జరుగుతా ఉంది. దేశవ్యాప్తంగా ఇష్యూ అయితే ఖచ్చితంగా ప్రజలకి న్యాయం జరుగుద్దని చెప్పేసి పోతా ఉన్నాం. ఒక మాట, షర్మిల గారు పథకాలు హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించాల్సింది పోనిచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతా ఉంది. అందుకే అన్నాను నేను, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ముఖ్యమంత్రిగా ఉన్నారని అనుకుంటున్నారేమో. కాదమ్మా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. హామీలు ఇచ్చిన నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 1,500 అని చెప్పేసి ఇల్లు తిరిగి చెప్పారు. ఆ హామీని నెరవేర్చమని చెప్పండి, అలాంటి సూపర్ సిక్స్ నెరవేర్చమని చెప్పండి. వాళ్ళని వెంటాడమ్మా, మమ్మల్ని కాదు. రైట్ 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 నరసింహప్రసాద్ గారు ఉన్నారు మనతోటి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కల్చర్ వింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా గతంలో రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్. మీకు